ముందుగా దేవాతి దేవునికి వందనాలండి. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనులకు వందనాలు. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలను మనం ధ్యానించుకుంటున్నామండి. మొదటి మాట సహోదరి మాట్లాడింది. అలాగే రెండవ మాటగా నిలబడిన నన్ను ఆయన రెక్కల చాటున భద్రపరచులాగా ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. మహాగణ మా పరిశుద్ధ మా ప్రేయస్రాజ నీ ఘనమైన శ్రేష్ఠమ నామానికి అలాది వందనములు స్తోత్రము తండ్రి. నాయన ఇదిగోనైనా ప్రభువా, ఆయన నువ్వు సిలువలో పలికిన మాటలు ప్రభువా, రెండవ మాటగా ఆయన మాట్లాడడానికి ప్రభువా నిలబడిన నన్ను బలపరచండి ప్రభువా. నీ జ్ఞానాన్ని నాకు దయచేయండి ప్రభువా. బిడ్డలకు ప్రభువా ఎట్టి రీతికి వివరించాలో నాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. వినేవారిలో వెనకల చెవిని గ్రహించగల మనసుని దయచేయమని యేసే పరిశుద్ధ మాట్లాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు పలికిన రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 33వ వచనం నుంచి నేను చదువుతానండి. మీ దగ్గర ఉన్న బైబిల్ని ఒకసారి జాగ్రత్తగా చూడవలసిందిగా కోరుచున్నాను. వారు కల్వరి అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులలో ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకే చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులు వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువైతే నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు ప్రభువా, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. ఆయన పలికిన సిలువలో పలికిన రెండవ మాట. ఆయన ఏం మాట్లాడారు అని మనం చూసే ముందు ఆయన ఏ పరిస్థితిలో ఈ మాట మాట్లాడవలసి వచ్చింది అనే దాన్ని మనం గమనిద్దామండి. ఈ చదవబడిన వాక్యంలో నుంచి ఒక 3 పాయింట్లను మీకు చెప్తాను. మొదటిది విచిత్రమైన సందర్భం. విచిత్రమైన సందర్భం అని ఎందుకు అంటున్నానంటే, ఆ సైనిక అధికారులలో మనమైతే గనక ఏం చేసేవారమంటే, యేసును ఒక పక్కన సిలువ వేసేవాళ్ళం, ఆ ఇద్దరు దొంగలను ఒక పక్కన సిలువ వేసేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు సామాజిక పరమైన దొంగలు, ఈయన రాజకీయపరమైన దొంగ అని ఒక వ్యత్యాసాన్ని చూపించేవారమండి. కానీ అక్కడ అలా జరగలేదు. ఇద్దరు దొంగల మధ్యన ఆయన్ని సిలువ వేయడం జరిగింది. ఎందుకు ఇలా జరిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే చాలా ఈజీగా ఒక మాట చెప్తామండి. ప్రవచనాల నెరవేర్పుగా ఇలా జరిగింది అని చెప్తామండి. యేసుక్రీస్తు చనిపోకముందు సుమారు 700 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయెను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. ఈ 12వ వచనం మధ్యలో ఒక భాగం ఉందండి. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడు ఆయను. అతిక్రమము చేసిన వారితో ఎంచబడ్డాడండి. అటో కుడివైపున ఒక దొంగని, ఎడమవైపున ఒక దొంగని పెట్టి ఆయన్ని సిలువ వేశారు. ఇలా వేయడానికి గల కారణం ఏంటి? అక్కడ రోమన్ అధికారంలో ఉన్నటువంటి వారు, రోమన్ గవర్నమెంట్ వారు ఒక వ్యక్తిని సిలువకి ఎక్కించారంటే ఆ వ్యక్తికి ఎటువంటి విలువ అనేది ఉండదండి. అతన్ని చాలా హీనాతిహీనంగా చూసేవారు.
చాలా నీచంగా చూసేవారు. అలా నీచంగా చూడాలనే ఉద్దేశంతో, ఆయన్ను కూడా అలా నీచంగా చూడాలనే ఉద్దేశంతో ఆ ఇద్దరు దొంగల మధ్యన ఆయన్ని సిలువ వేయడం జరిగింది. ఆ దొంగలు ఎటువంటి వారంటే మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. మరియు కుడి వైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. సరిపోతుందండి. ఇద్దరు వాళ్ళు ఎటువంటి వారండి? బందిపోటు దొంగలు. అటువంటి అపరాధుల మధ్యలో ఆయన్ని సిలువ వేయడం జరిగింది. సిలువ వేసిరి అనే మాటకు పైన 1 అనే అంకి వేసింది కదండి. అది కింద పుట్నోట్లో ఒక మాట ఉంటుంది. అనేక ప్రాచీన పరుతులలో అప్పుడు ఆయన అతిక్రమకారులలోనొకనిగా ఎంచబడెను. చెప్పు లేఖనము నెరవేరినది. అతిక్రమం చేసే వారితో ఆయన ఎంచబడ్డాడండి. అంటే మనకి లేఖనాల ప్రకారం ఇలా జరిగిందని మనకి చాలా క్లియర్గా వాక్య భాగంలో చూస్తున్నాం కదండి. ఆయన దృష్టిలో ఎప్పుడు కూడా యాక్సిడెంట్లు అనేవి ఉండవండి. ఒక ప్రణాళిక ప్రకారమే ఇలా జరిగింది. ఎప్పుడు కూడా అపాయింట్మెంట్లు మాత్రమే ఉంటాయి. ఒక ప్రణాళిక అనేది ఉంటుందండి. అలాగే ఇటువంటి విచిత్రమైన సందర్భంలో మరొక పాయింట్ ఏంటంటే విచిత్రమైన విజ్ఞాపన. మొదటిది విచిత్రమైన సందర్భం, రెండవది విచిత్రమైన విజ్ఞాపన. విచిత్రమైన విజ్ఞాపన ఎవరు చేశారు అంటే 42వ వచనంలో, లోకాసువార్త 23వ అధ్యాయం 42వ వచనంలో, ఆయనను చూచి యేసు, ప్రభువా, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అప్పటికి యేసయ్యను అందరూ కూడా నిందిస్తున్నారండి. ఈ చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే అధికారులు నిందిస్తున్నారు. నువ్వు దేవుడు అయితే నిన్ను నీవే రక్షించుకో, అనేక మందిని రక్షించావు కదా, నిన్ను నువ్వే రక్షించుకోలేవా అని. సైనికులు కూడా నువ్వు క్రీస్తువు అయితే నిన్ను నీవే రక్షించుకో. అలాగే మార్గమును వెళుతున్న వారు కూడా నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవే రక్షించుకో అని ఎంతో నిందిస్తున్నారు. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం ప్రకారం ఆ బందిపోటు దొంగలు కూడా ఆయనను నిందించిరి అనే వాక్యం ఉంటుందండి. బందిపోటు దొంగలు కూడా ఆయన్ని నిందిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోవయ్యా అని ఎలా విజ్ఞాపన చేస్తాడండి? గమనించండి. ఒక హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అంటే ఐసీయూలో ఉన్న పేషెంటు ఏదైనా హెల్ప్ కావాలంటే ఎవరిని విజ్ఞాపన చేస్తాడండి? ఒక డాక్టర్ని విజ్ఞాపన చేయొచ్చు, అలాగే అక్కడ ఉన్న నర్సుని విజ్ఞాపన చేయొచ్చు, అలాగే అక్కడ ఉన్న ఆయను కూడా విజ్ఞాపన చేయొచ్చు. అంతేగాని తన పక్క బెడ్ మీద వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ని విజ్ఞాపన చేయలేడు కదండి. కానీ ఇక్కడ పరిస్థితి అలాగే ఉంది. యేసయ్య కూడా వాళ్ళతో పాటే సిలువ వేయబడ్డాడు. కానీ ఆ వ్యక్తి ఎందుకు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నా జ్ఞాపకం చేసుకోయ్యా అని ఎందుకు చెప్తున్నాడంటే దానికి గల కారణాలు ఉన్నాయండి. ఒక 3 కారణాలు చెప్తాను. ఒకటిది సాక్ష్యం. సాక్ష్యం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిందిస్తూ అపహాసిస్తూ మాట్లాడుతున్న మాటలు అతనికి సాక్ష్యంగా మారింది. అధికారులు అంటారు, నువ్వు దేవుడివే కదా, నువ్వు అనేక మందిని రక్షించావు కదా, ఎందుకు నిన్ను నీవు రక్షించుకోలేవు? అనేక మందికి స్వస్థత కార్యాలు చేశావు కదా, అనేక మందిని బ్రతికించావు కదా అని ఎంతో నిందిస్తున్న ఆ మాటలు అతనికి ఒక సాక్ష్యంగా మారిందండి. దానికి ఆ కారణాన్ని బట్టి నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని అడుగుతున్నాడు. అలాగే రెండవ కారణం ఏంటంటే సువార్త. సువార్త అంటే పిలాతు కోపంతో చేశాడో, ఆవేశంతో చేశాడో, ఎలా చేశాడో తెలియదు, కానీ ఆ సిలువ పైన ఒక పై విలాసాన్ని వ్రాయించాడండి. అందరికీ తెలిసిందే, ఐఎన్ఆర్ఐ. ఐఎన్ఆర్ఐ అంటే అందరికీ అర్థమయ్యే రీతిగా ఒక 3 భాషల వారు ఆ మార్గమున వెళుతుండేవారు. రోమా, గ్రీకు, హెబ్రియ భాషల్లో ఆ 3 భాషల వాళ్ళకి అర్థమయ్యే రీతిగా ఒక పదాన్ని వ్రాయించాడు, ఐఎన్ఆర్ఐ. ఐఎన్ఆర్ఐ అంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుందండి. మరియు పిలాతు యూదుల రాజువైన నజరేయుడగు యేసు అను
పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యూదుల రాజువైన నజరేయుడైన యేసు అని పై విలాసము రాయించాడు. ఐఎన్ఆర్ఐ అంటే ఐ అంటే ఈసిఎస్, ఎన్ అంటే నాజరనెస్, ఆర్ అంటే రెక్స్, ఐ అంటే ఈడూరియం. నజరుడైన యేసు యూదులకు రాజు అని ఎంతో చక్కగా వ్రాయించాడండి. ఆ మాటలను బట్టి అతనికి ఒక సువార్త అయ్యింది, సాక్ష్యము ఉన్నది అతనికి, అలాగే సువార్త ఉంది. ఈ రోజుల్లో కూడా మనకి సాక్ష్యాలు ఉంటున్నాయి, సువార్త కూడా ఉంటుంది, ప్రతి వారం ఉంటుంది. అలాగే ఫోన్లో మనం చూడాలంటే ఎన్నో సువార్తలు ఉంటాయి, ఎన్నో సాక్ష్యాలు ఉంటాయి కదండి. ఎన్నో సువార్తలు, ఎన్నో సాక్ష్యాలు ఉన్నప్పటికీ మనం మారమండి. అతనికి ఒకే ఒక్క అవకాశం దొరికింది. అతను అప్పటి వరకు ఆయన కోసం అసలు తెలుసుకుని ఉండడు కదండి. అప్పుడే ఆయన కోసం తెలుసుకుంటున్నాడు. ఆ కొద్ది క్షణాల్లోనే చాలా అర్థం చేసుకున్నాడు ఆయన్ని. ఆ నిందిస్తున్న ప్రజలను చూసి ఒక సాక్ష్యంగా మార్చుకున్నాడు. అలాగే ఆ సిలువు పైన పై విలాసాన్ని చదివి ఒక సువార్తగా మార్చుకున్నాడు. అలాగే మూడవ కారణం ఏంటంటే సహవాసం. మొదటి మాటలో ఆయన తండ్రితో కలిగిన సహవాసం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అనే మాట వల్ల అతను ఎంతో ప్రభావితుడయ్యాడండి. ఎందుకంటే ఆ తండ్రి అయిన దేవునితో కుమారుడైన యేసుకి ఉన్న సహవాసం. వాళ్ళందరూ కూడా నిందిస్తూ, ఎంతో హింసిస్తూ, ఎంతో బాధిస్తున్న సమయంలో వీళ్ళందరినీ క్షమించు తండ్రి అని ఎలా ప్రార్థన చేస్తున్నాడు అని ఆ యొక్క సన్నివేశం అంతా కూడా అతనికి ప్రభావితంగా మారిందండి. ఇవన్నీ చూసి అతనికి గొప్ప మార్పు కలిగింది. 3 రకాలైన మార్పులు కలిగాయి. అతను నేను పాపిని అని ఒప్పుకున్నాడు. మొదటిగా నేను పాపిని అని ఒప్పుకున్నాడు. లోకాసువార్త 23వ అధ్యాయం 40 వచనం నుంచి చూసినట్లయితే, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? అంటే ఆయన భయపడుతున్నాడు కాబట్టి ఆ రెండవ వాడిని నువ్వు భయపడవా అంటున్నాడు. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. అంటే మనం పాపం చేశాము అని నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు అనమాట. మనం పాపం చేసాం కాబట్టి మనకిది తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. రెండవ మార్పు ఏంటంటే ఆయన నీతిమంతుడు అని గ్రహించాడండి. నీతిమంతుడు అని ఒప్పుకున్నాడు. నీతిమంతుడైన యేసుని మన కోసం ఆయన సిలువ వేస్తున్నారు అని ఒప్పుకున్నాడండి. అలాగే మూడవది ఏంటంటే పశ్చాత్తాపపడ్డాడు. తండ్రి, ఈ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అని పశ్చాత్తాపపడుతున్నాడండి. మనం కూడా ఏం చేయాలంటే, మనకున్న అవకాశాలు అన్నిసార్లు ఉండవండి. ఏమో ఈరోజు ఉన్నాము, రేపు ఉంటామో లేదో. కానీ ఆ దొంగకి ఆ చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మూడవ పాయింట్ మీకు చెప్తాను, విచిత్రమైన సమాధానం. విచిత్రమైన సమాధానం అంటే, అప్పటి వరకు ఆ దొంగ యేసయ్య వైపు చూడలేదండి. కానీ ఈ చివరి క్షణాల్లో యేసయ్యను, తండ్రి నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అని అడిగినప్పుడు వెంటనే ఆయన సమాధానం ఇస్తాడు. అందుకు ఆయన 43వ వచనంలో, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆయన అడగగానే ఈయన రిప్లై ఇవ్వడం ఎలా చూడండి, ఎంతో టైం పట్టలేదన్నమాట. అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు పాపివని ఒప్పుకుంటావో అప్పుడే యేసయ్య నిన్ను క్షమించేవాడిగా ఉంటాడండి. ఆయన్ని నువ్వు ఏంట్రా ఇప్పుడు వరకు దొంగతనాలు చేస్తూ నాకు దూరంగా జీవిస్తూ ఉన్నావు, ఇప్పుడు ఈ లాస్ట్ మినిట్లో నన్ను అడిగి రక్షణ పొందేద్దాం అనుకుంటున్నావా, ఒక ఛాన్స్ కొట్టేద్దాం అనుకుంటున్నావా అని ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగలేదండి. అడగకుండా వెంటనే నీవు నా రాజ్యములో నిశ్చయముగా ఉందువు అని చెప్తాడండి. ప్రేమ నిందించేది కాదండి, ప్రేమ అవమానపరిచేది కాదు, ప్రేమ ఆదరించేది, ప్రేమ క్షమించేది. ఎప్పుడైతే మనం నేను పాపం చేశానయ్యా అని ఒప్పుకుంటామో ఆయన మన పాపములను క్షమిస్తాడండి. యోహాను సువార్త, యోహాను పత్రిక, మొదటి పత్రిక 1వ వచనం,
తొమ్మిదో వచనం, 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది కదండి. మనము పాపము చే మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. మన పాపములను మనము ఒప్పుకుంటే గనక ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు గనక మన పాపములను క్షమిస్తాడు, మన సమస్త దుర్నీతి నుండి ఆయన తప్పిస్తాడండి. అటు రీతిగా మనం కూడా ఏం చేయాలంటే మన పాపాలను మనం ఒప్పుకునే వారంగా ఉండాలి. మీరు గమనించండి, అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు మరణిస్తున్నాడు. ఒక వ్యక్తి చెప్తాడు, ఒక ముగ్గురు వ్యక్తులు మరణిస్తున్నారు. ఒకలేమో పాపుల కొరకు మరణిస్తున్నాడు, ఇంకొకడు పాపం నుంచి విడిపింపబడి రక్షింపబడి మరణిస్తున్నాడు. అలాగే ఇంకొక వ్యక్తి పాపముతోనే మరణిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఏ వ్యక్తి వలె ఉన్నాం? పాపములోనే మరణించేవారుగా ఉన్నామా? అలాగే ఆ మొదటి దొంగ వలె రక్షణ పొంది ఆయన ఇచ్చు నిత్య రాజ్యాన్ని పొందుకుని మరణించేవారుగా ఉన్నామా? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలండి. అలా ఆ దొంగ వలె మనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనకున్న పాపాలన్నీ ఒప్పుకొని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపపడితే గనక ఆయన నమ్మదగిన వాడు గనుక మనల్ని మన సమస్త పాపములను విడిపింప చేస్తాడు గనుక ఆయన సన్నిధిలో మన పాపాలన్నీ ఒప్పుకుందామండి. అలా ఉండడానికి దేవుని కృప మనందరికీ తోడయండి నడిపించునుగాక. ఆమేన్.